హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు, మీడియం సైజ్ మామిడికాయ, 5 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, వెల్ వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక పాత్రలో తీసుకొని ఉడికించడానికి సరిపడగా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు వచ్చిన పొంగుని తీసేసి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత పప్పు 60 లేదా 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మామిడికాయ మెత్తగా ఉడికే వరకు ఉంచి ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించడం వలన కారం వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి తాలింపు కోసం వేరే చిన్న పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వాటితో పాటు కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ యాడ్ చేసుకుని ఈ పోపు బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేయించుకొని ఎండుమిరపకాయ రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును దీనిలో వేసుకోవాలి. పప్పును కుక్కర్లో కాకుండా ఇలా ఉడికించుకోవడం వల్ల రుచి మరింత బాగుంటుంది. వేడి వేడి పప్పు మామిడికాయ కూర రెడీ. దీనిని అన్నంలో కానీ చపాతీలో కానీ తినవచ్చు. అన్నంలో ఆవకాయతో పాటు తింటే మరింత బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.